ఆల్ వెల్కమ్ బ్యాక్ టు SSSvini&Vanshika కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఈ టిప్స్ చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా అనుకుంటారు, ఇన్ని రోజులు టాల్కమ్ పౌడర్ ఉంది ఓన్లీ ఫేస్కి అప్లై చేసుకోవడానికి మాత్రమే అనుకున్నాను, దీనివల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఏమాత్రం ఆలోచన చేయకుండా ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దాం. మనం కామన్గా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీయించుకుంటూ ఉంటాం కదండి, వీటిని డైరెక్ట్గా అలా పెట్టేసామో అనుకోండి, ఒకదానికి అంటుకుపోతూ ఉంటుంది, ఫేస్ అంతా మారిపోతూ ఉంటుంది. అలా అంటుకోకుండా ఉండాలి అని అంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని మళ్ళీ రివర్స్ తిప్పేసి టాల్కమ్ పౌడర్ అప్లై చేసింది. ఇంకోటి రివర్స్ అంటుకోకుండా ఉండాలంటే న్యూస్ పేపర్ పెట్టేసాను. ఇలా న్యూస్ పేపర్ పెట్టేసేసి మధ్య మధ్యలో ఇలా టాల్కమ్ పౌడర్ చేసి అప్లై చేసుకుంటూ ఉన్నారనుకొని మీకు 2-3 ఇయర్స్ తర్వాత అయినా చూసుకోండి, టాల్కమ్ పౌడర్ ఉంటుంది కాబట్టి. అలానే మధ్యలో న్యూస్ పేపర్ పెట్టేసాం కాబట్టి ఎలాంటి అంటుకోవడం అనేది ఒకదానికొకటి అంటుకోవడం అనేది జరగదు. అండ్ అలానే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి పట్టీల్ని ఇలా మనం కొన్నిసార్లు తీసి పక్కన పెడుతూ ఉంటాం. ఇలా డైరెక్ట్గా ఇలాగ బాక్స్లో అలానే ఉంచామని గాలి దగ్గర నలుపు అయిపోతుంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే దీనిలో కొంచెం పౌడర్ వేసేసి ఒకసారి అన్ని పట్టీలకి పట్టించేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మీకు ఎన్ని రోజులు పక్కన ఉంచుకున్నా సరే బ్లాక్ అవ్వడం అనేది జరగదు. సో యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న పక్క పెన్నులు కొంటూ ఉంటాం కదండి, వీటిని ఓన్లీ ఫంక్షన్స్ అప్పుడు వాడుతూ ఉంటాం, తీసి తర్వాత పక్కన పెడుతూ ఉంటాం. ఈయన అలాగే ఉంచేసామనుకోండి, ఒకదానికి అంటుకుంటుంది. అట్ ద సేమ్ టైం తుప్పు కూడా పట్టిపోతుంది. ఆ తుప్పు పట్టకుండా ఉండాలంటే దీనిలో కొంచెం టాల్కమ్ పౌడర్స్ ఉంచుకున్నారని ఎన్ని రోజులైనా సరే మీకు తుప్పు అనేది పట్టదు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు వర్షాకాలం వచ్చేసిన ఊరికి బ్యాచ్ బాక్స్ అనేది తడిసిపోతూ ఉంటుంది కానీ ముద్దగా కొంచెం తడిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా పౌడర్ వేసేసారంటే రుద్దేశారంటే ఆ తడి అనేది లేకుండా. ఇదే కదండి ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పిన్నీసులు తుప్పు పట్టకుండా ఉండాలన్నా కూడా కొంచెం టాల్కమ్ పౌడర్ వేసేసండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్ని పర్సులు మనం రెగ్యులర్గా వాడం కదండి, ఎప్పుడో పార్టీలప్పుడు ఫంక్షన్స్ అప్పుడే తీస్తూ ఉంటాం కదా, అవేంటంటే కొంచెం అలాగే వదిలేస్తాం కాబట్టి ముక్కు వాసన వస్తూ ఉంటుంది. అలా ముక్కు వాసన రాకుండా ఉండాలని కొంచెం టాల్కమ్ పౌడర్ వేసేసి జిప్పు వేసారనుకోండి, ముక్కు వాసన అనేది రాకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లలు రెగ్యులర్గా సాక్స్లు వేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలాగే ఉంటారు కాబట్టి కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలా బ్యాడ్ స్మెల్ రాకుండా అంటే వాళ్ళు వేసే అప్పుడే ఇలా కొంచెం టాల్కమ్ పౌడర్ వేసేసి ఆ తర్వాత సాక్స్ వేసారనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక సాక్స్ ఉంటుంది కదా, సాక్స్లో కొంచెం టాల్కమ్ పౌడర్ వేసేసుకోండి. కొంచెం మీరు కావాలంటే షాంపూ కూడా వేసుకోండి. చివరి ఉంటుంది కదా, చివరను కొంచెం ముడి వేసేసుకోండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి, ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. అండ్ ఏది బాగా నచ్చిందనో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దీన్ని మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు కనుక ఇది వేసామో అనుకోండి, బట్టలు అనేవి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్ని ఫ్రాక్స్ పిల్లలు ఓన్లీ పార్టీ వేర్కే వాడుతూ ఉంటారు కదండి, అలాంటప్పుడు బీరువాలో పెట్టి ఉండడం వల్ల ముక్కు వాసన వస్తూ ఉంటుంది. పార్టీ వేర్ వేసుకునేటప్పుడు, పార్టీ వేర్ ఇన్ కేస్ వేసుకునేటప్పుడు కనుక ఇలా టాల్కమ్ పౌడర్ ఆ ఫ్రాక్ అప్లై చేసి పార్టీలో వేసుకున్నారనుకోండి, ముక్కు వాసన అనేది లేకుండా ఉంటుంది. అండ్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకైతే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి రబ్బర్స్ ఉంటాయి కదండి, ఈ రబ్బర్స్ ఏంటంటే మనం అలాగే వదిలేసామంటే కొంచెం స్మెల్ అనేది ఏదో ఒక రకంగా వస్తూ ఉంటుంది కదా, అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే దీనిలో కొంచెం టాల్కమ్ పౌడర్ వేసేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి దువ్వెన చుండ్రు ఉందనుకోండి, అదే దువ్వెనతో మనం వేరే వాళ్ళు దువ్వుకోవాలి అనుకోండి, చుంటు వేరే వాళ్ళకి అంటుకుంటూ ఉంటుంది కదా, అలా అంటుకోకుండా ఉండాలి అని అంటే కొంచెం టాల్కమ్ పౌడర్ వేసి నీట్గా క్లీన్ చేశారనుకోండి, చుండ్రు అనేది ఈజీగా పోతుంది. నెక్స్ట్ ఎవరైనా వాడుకోవచ్చు. అండ్ పక్కన ఏమైనా బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారే అనుకోండి, వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ ఆన్ అవుతుంది కాబట్టి ప్లీజ్ పక్కన ఏమైనా బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి స్వీట్స్ కానివ్వండి, పిల్లలు తినే వాటిని చీమలు పడుతూ ఉంటాయి కదా, ఈ బాక్స్ చుట్టూ చీమలు వచ్చేస్తూ ఉంటాయి. అయితే మనం గమాక్స్ని అయితే వేయలేం కదండి, అలాంటప్పుడు టాల్కమ్ పౌడర్ వేశారనుకోండి, దీనికి కూడా చీమలు అనేవి రావు. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి కౌంటర్ టాప్ ఉంటుంది కానీ గ్యాస్ దగ్గర ఈ గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్ నుంచి కూడా చీమలు అనేవి వస్తూ ఉంటాయి. టాల్కమ్ పౌడర్ వేసేసి ఒక్కసారి చేతితో రబ్ చేశారనుకోండి, మనకు అనేవి చీమలు అనేవి రావు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కళ్ళజోళ్ళలో ఉంటుంది కదండి, ఇది ఈ సాఫ్ట్ క్లాత్ ఉంటుంది, ఈ సాఫ్ట్ క్లాత్ పైన కొంచెం పౌడర్ వేసేసి టీవీని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఎలాంటి లిక్విడ్స్ మాత్రం ఖచ్చితంగా వాడకండి టీవీ పైన. అండ్ మిర్రర్ పైన కూడా వాటర్ కూడా వేయకండి, షైనింగ్ అనేది కోల్పోతూ ఉంటుందండి. సో పౌడర్ వేసేసి ఇలాంటి సాఫ్ట్ క్లాత్ క్లీన్ చేశారనుకోండి, మీకు టీవీ కూడా ఎక్కువ లాంగ్ అయితే ఉంటుంది, సేమ్ మిర్రర్ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇలా కర్చీఫ్లో కనుక కొంచెం పౌడర్ వేసేసుకొని పర్సులో పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి ఎప్పుడైనా చెమట ఎక్కువ పడుతున్నప్పుడు ఈ కర్చీఫ్తో తుడుచుకున్నామే అనుకోండి, ఆ పౌడర్ ఉంటుంది కాబట్టి ఎక్కువైతే చెమట మన ఫేస్ పైన లేకుండా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎప్పుడైనా గ్యాస్ స్టవ్ ఉందనుకోండి, దీనిపైన ఆయిల్ కానివ్వండి ఏదైనా చిన్న మరకలు కానివ్వండి ప్రతిసారి మనం వాటర్తో క్లీన్ చేయకుండా ఇలా
ఇలా టాల్కమ్ పౌడర్ వేసి నీట్గా క్లీన్ చేసుకోండి. గ్లాస్ కాబట్టి ఎక్కువ షైనింగ్గా ఉంటుంది. అలానే గ్యాస్ స్టవ్ను కూడా మనం ప్రతిసారి వాటర్ వేసి కడిగే పని లేకుండా ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండి. మనం పౌడర్తో యూజ్ చేసుకోవాల్సిన ట్రిక్స్ ఐ హోప్ ఇవన్నీ నచ్చినాయి అనుకుంటున్నానండి. ప్లీజ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోండి. ఏది బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ అయితే మళ్ళీ మీ ముందు అందరూ మీద హ్యాపీగా ఉండాలి హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.